బాప్ 1 నంబర్ బేటా 10 నంబర్. తండ్రే చండ శాసనుడు అనుకుంటే తనయుడు అంతకంటే రెండాకులు ఎక్కువ చదివాడు. యుద్ధ వ్యూహాల్లో ఆరితేరాడు. ఆర్మీతో మైత్రి కలిపాడు. అమెరికాతో ఢీ అంటే ఢీ అంటున్నాడు. ఇరాన్ సుప్రీం లీడర్గా పీఠం అధిష్ఠిస్తున్న ముజ్తబా ఖమేనీ పశ్చిమాసియాకు మరో తలనొప్పిగా మారతాడా? ముజ్తబా ఖమేనీ సన్ ఆఫ్ ఐతుల్లా అలీ ఖమేనీ అమెరికా ఇజ్రాయెల్ దాడిలో తండ్రి చనిపోవడంతో ఇరాన్ సుప్రీం లీడర్గా బాధ్యతలు చేపడుతున్నాడు ముజ్తబా ఖమేనీ. యుద్ధ వ్యూహాల్లో ఈయన కథే వేరు. తండ్రి సుప్రీం లీడర్గా ఉన్నప్పుడే షాడో సుప్రీం లీడర్గా చక్రం తిప్పాడు. తండ్రికి తెలియకుండా అనేక అరాచకాలకు పాల్పడ్డాడు. ఏకంగా తండ్రి ఫోన్నే ట్యాప్ చేయించి విన్నాడు. ఫాదర్ కీలక నిర్ణయాలను ముందే తెలుసుకుని అడ్డుపడ్డాడు. తెరమీదకు రాకముందే అటు ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్టు, ఆర్మీతో మరోవైపు సుప్రీం లీడర్ కార్యాలయంలో పట్టు సాధించాడు. ఇప్పుడు తెర ముందుకు వచ్చి పాలనకు సిద్ధమయ్యాడు. దీంతో చిన్న ఖమేనీ అరాచక పాలన ఎలా ఉండబోతోందన్న ఊహే కొందరికి నిద్ర పట్టనివ్వడం లేదు. ఐతుల్లా ఖమేనీ రెండో కుమారుడు ముజ్తబా 1969లో మషాద్ నగరంలో పుట్టాడు. ఇస్లామిక్ విప్లవ భావజాలాన్ని తనలో అణువణువున నింపుకున్నాడు. ఎందుకంటే నాటి ఇరాన్ పాలకుడు షా మొహమ్మద్ రెజా పహ్లవీకి వ్యతిరేకంగా తన తండ్రి చేస్తున్న పోరాటాన్ని చూస్తూ పెరిగాడు. 17 ఏళ్ల వయసులోనే ఇరాన్ ఇరాక్ యుద్ధంలో పాల్గొన్నాడు. ఇరాన్ కన్సర్వేటివ్ నేత ఘోలం అలీ కుమార్తె జహ్రా హదద్ అదల్ను పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులకు 2 కుమారులు, ఓ కుమార్తె. ముజ్తబా ప్రధానంగా మత గురువే. తండ్రి ఐతుల్లా ఖమేనీ బతికుండగా ముజ్తబా పెద్దగా వెలుగులోకి రాలేదు. తెర వెనక ఉండే కథంతా నడిపించాడు. ఇప్పటి వరకు ఎన్నడూ ప్రభుత్వ పదవులను చేపట్టలేదు. 1989లో తన తండ్రి సుప్రీం లీడర్గా పీఠం అధిష్ఠించిన నాటి నుంచి పరిపాలనా వ్యవహారాల్లో యాక్టివ్గా ఉంటూ వచ్చాడు. పవర్ బ్రోకర్గా ముజ్తబాకు పేరుంది. దీంతో తర్వాత సుప్రీం లీడర్ అయ్యేందుకు గట్టి పోటీదారుగా చాలా ఏళ్ల నుంచి ఈయన పేరు ప్రచారంలో ఉంది. 2022లో ఐతుల్లా హోదా పొందిన నాటి నుంచి తండ్రి స్థానాన్ని ఆయనే భర్తీ చేస్తారనే ప్రచారం జోరుగా సాగింది. మొదట్నుంచి ఐఆర్జీసీతో బలమైన సంబంధాలున్నాయి. అణ్వస్త్రాలను తయారు చేసేందుకు అవసరమైన శుద్ధ యురేనియం నిల్వల విషయంలోనూ ముజ్తబాకు అవగాహనుంది. ఇక నుంచి సైన్యం, ఐఆర్జీసీల కమాండర్ ఇన్ చీఫ్గా ఆయనుంటారు. ఇరాన్ యుద్ధ వ్యూహాల్లో ఆయన మాటే శాసనం. అమెరికా ఇజ్రాయెల్ దాడిలో అటు తండ్రిని కోల్పోయిన ముజ్తబా భార్య, కుమారుణ్ణి కూడా కోల్పోయాడు. పవిత్ర రంజాన్ మాసంలో వారిని కోల్పోవడంతో ముజ్తబాకు ఇరాన్లో సానుభూతి, మద్దతు పెరిగింది. దీంతో అమెరికా ఇజ్రాయెల్పై మరింతగా ప్రతీకార జ్వాలతో రగిలిపోతున్నాడు. ముజ్తబా చుట్టూ వివాదాలు అన్నీ ఇన్ని కావు. ఇరాన్ ప్రభుత్వ రంగ వార్తా సంస్థను పూర్తిగా తన కంట్రోల్లో పెట్టుకున్నాడు. ఆయనకు వ్యతిరేకంగా ఒక్క వార్త కూడా రాకుండా వ్యవహరించాడు. 2009లో ఇరాన్లో అధ్యక్ష ఎన్నికల తర్వాత చెలరేగిన నిరసనలను పాశవికంగా అణిచివేశాడు. తండ్రి బాటలోనే ప్రాంతీయంగా అరాచకాలు చేస్తున్నాడంటూ ముజ్తబాపై 2019లో ఆంక్షలు విధించింది అమెరికా. తండ్రిలాగే కయ్యానికి దువ్వే స్వభావమని చెబుతున్నారు. తండ్రి కంటే మరింత అరాచకంగా పాలించే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. దీంతో రానున్న రోజుల్లో అమెరికా, ఇజ్రాయెల్లు ఏం చేస్తాయి? అందుకు కౌంటర్గా ముజ్తబా ఎలాంటి కౌంటర్ ఇస్తాడు? పశ్చిమాసియాలో యుద్ధాగ్ని రగులుతూనే ఉంటుందా అనే చర్చ సాగుతోంది.